సతుల కొయ్యి చెప్పాలా కట్టుకున్న భర్తను నిందిస్తుందో ఆ స్త్రీకి మరి జన్మ ఉండదు. గతులు లేవా? మీరు మాత్రం అవసరం పడతాను. ఎంత పతివర్త శ్రీరామునైనా పతి అయితే ప్రత్యక్ష దైవముగా భావించుకోవాలి. ఇంకా నా గోడు ఎవరితో వినవించుకోవాలి? ఆడదాని లక్ష్యం తెలిసిన ఆడదాని లక్ష్యం ఏమంటున్నారు? పతియే ప్రతి దైవంగా భావించుకుని ఆడితే పతివ్రత. మీరు చెప్పితే వింటున్నారు. ఏమన్నా మీరు చెప్పిన ప్రకారమే సభలో నిందిస్తావా? ఈ సభలో నిందించచ్చునా? భక్తులు దూషించే స్త్రీ ఎవరైనా ఉన్నారా? ఎవరు దూషిస్తున్నారు? నా గోడ మీద కాదు, మీ నా గోడ మీద కానీ ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించుకొని బతికే ఆడదే ఆడదే. ఇప్పుడు నా చేతి చూడు చూడు వంటకట్లు తీసిడు, వంటకట్లు తీసి మా చేతులు చూడు. నేను ఎవరు చెప్పాలా? చూడు
నాకు అవకాశమే లేదు. నా చేతులు కాయలు కాసి అన్నము తినడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. అటువంటి నన్ను పట్టుకొని దూషిస్తున్నావే ఆయన నీ బాధలు చెప్తాడా మేము చెప్పాలా? ఏమిటి నా తల్లి మగవారు ఓర్చుకుంటారు, సుకుమారుగా పెరిగిన నన్ను ఇలా మరి ఓపిక లేదా? ఎంతకాలమని ఓపికంటది? 13 రోజులు ఈ అజ్ఞాతవాసం. 13 రోజులు గడిపితే పరిపూర్తి అయిపోతుంది కదా. ఈ దుర్మార్గుడైన కీచుకుని భార్యనప్పటి నేను వాడిని తప్పించుకొని చెంతకి విచ్చేసి ఉన్నాను. కాలం కాదు రాదు, కానీ అన్న ఆజ్ఞకు ధిక్కరింపజాలకుండా. అవునా? నా అన్నగా ఆజ్ఞ ఏ పని నేను చేయను. కాదు నాదా, మహాబల పరాక్రమంతున్నవే నీవు. జరాసంద, బకాసుర, ఇడుంబాసుర కాలం కలిసి రానా? యోధాన యోధులందరూ వధించాలి. ఈ రోజు ఈ దుష్ట కీచుకుని వధించక కాలయాపన చేస్తున్నావే గాని ఇది మా అన్న ఆజ్ఞ. నీ అన్న ఆజ్ఞ. మరి అన్న ఆజ్ఞ ఏ పని పార్లమెంట్ చేయడు కదా. నాదా, ఎప్పుడైతే మా తండ్రి గారు సత్సంగపరులతో మరణించాడో ఆది నుండి కంటికి పూల కాపాడినటువంటి మా అన్న అటువంటి ఆజ్ఞ దగ్గర కనుక అన్న ఏ పని చెప్తే ఆ పని చేసేవారు అంతవరకే గాని అన్న ఆజ్ఞ ఏ పని మేము చేయము. చేయవా?